యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతాను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చిన్న మాట మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. పుసులూరులో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి స్తోత్రములు. సంఘము ప్రారంభించబడిన నాటి నుండి నేటి వరకు నైనా సంఘమునకు మీరిచ్చిన భద్రతను బట్టి, సంఘములోను సంఘమునకు వెలుపల మీరు జరిగించిన శ్రేష్టమైన మీ పరిచర్యలన్నిటినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాము. సంఘములోని బాధ్యత కలిగిన మా ప్రియ సహోదరులను, అలాగే పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. వారిని మీ కొరకై నిలువబెట్టుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము మీ సన్నిధిలో మీ లేఖనములు మేము చదువుకొని ఉండగా మీరు దీవించి మాతో మీరు మాట్లాడమని, మమ్మును దర్శించుమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఈ ఉదయకాలము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకున్నాము. ఈ 2 వచనాలలో ఒక మాట మనం గమనిస్తున్నాము. అదేమిటి అంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల కంటే ఎత్తుగా ఉన్నవి. దేవుని తలంపులు అవి ఎంతో శ్రేష్టమైనవి. దేవుని తలంపులు దేవుని యొక్క మనస్సులో నుండి వచ్చేవి. దేవుని తలంపులు దేవుని యొక్క మనస్సులో నుండి వచ్చేవి. కాబట్టి నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు అవి చాలా గొప్పవి. అయితే ఉదయకాలము మనము ఆ కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు యొక్క తలంపులు అవి పరలోక సంబంధమైనవి,
ఆత్మ సంబంధమైనవి, నిత్యత్వమునకు చెందినవి, దేవుని తలంపులు మానవుని యొక్క జీవితంలో గొప్ప మార్పును తీసుకొని వచ్చే తలంపులు. మన తలంపులు ఉన్నవి, మన మార్గములు ఉన్నవి, మన ఆలోచనలు ఉన్నవి. మన తలంపులు, మన మార్గములు, మన ఆలోచనలు అవి ఈ లోకమునకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ మన మార్గములు, మన తలంపులు, మన ఆలోచనలు మన ఎదుట మంచిగానే కనబడతాయి. కానీ చివరికి ఎక్కడో ఒక చోట ప్రమాదమునకు దారి తీస్తాయి. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగానే కనబడును, కానీ తుదకు అది మరణమునకు దారి తీయును. మన ఎదుట కనబడే మార్గములు, మనము ఊహించిన ఆలోచనలు, మన తలంపులు మన దృష్టికి మంచిగానే కనిపించును. అందులో మేలు ఉన్నదో, అందులో ప్రమాదము ఉన్నదో మనము గుర్తించలేము. కానీ దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క ఆలోచనలు మనము గుర్తించి ఆ మార్గముల వెంబడి, ఆ ఆలోచనల వెంబడి, ఆ తలంపుల వెంబడి మనము అడుగులు వేస్తే, ప్రయాణము చేస్తే మన జీవితము క్షేమకరముగా, దీవెనకరముగా ఉంటుంది. ఇందులోనే రెండు మాటలు మనం గమనించగలము. ఒకటి దేవుని చిత్తము, రెండవది స్వంత చిత్తము. దేవుని చిత్తము ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. అది నిత్యత్వము వైపుకు ప్రయాణింపచేసి దేవుని యొక్క చిత్తము. మన స్వంత చిత్తము వేరుగా ఉంటుంది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు.
అన్యజనుల ఇష్టము అంటే అది స్వంత ఇష్టము, స్వంత ఇష్టము అంటే నాకు ఎవరితో సంబంధము లేదు, నేను ఎవరి మాట వినను, నాకంటూ ఎవరూ లేరు, నేను నా మనస్సు, నా ఇష్ట ప్రకారముగా నేను ప్రవర్తిస్తాను, నాకిష్టమైన స్థలాలకు నేను వెళుతాను, నాకిష్టమైన పనులు నేను చేసుకుంటాను అని తెలియపరిచేదే స్వంత ఇష్టము. ఇటువంటి ఇష్టము కలిగిన వారు ఎవరు అనగా అన్యజనులతో సమానమైన వారు. అంటే లోకమును ప్రేమించువారు, లోకానుసారముగా ప్రవర్తించువారు, లోక ఇష్టలు నెరవేర్చువారు. కానీ పేతురు భక్త కోటికి ఏమి రాస్తున్నాడు అంటే, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. మనము ఒకప్పుడు ఆ మార్గములో నిలిచిన వారము, ఆ క్రియలు జరిగించిన వారము, ఆ పోలికలు మనము నడుచుకున్న వారము. దానిని బట్టి మన జీవితములో విలువైనవి, శ్రేష్టమైనవి మనము కోల్పోయాము. కానీ ప్రభువు మనలను ప్రేమించి, రక్షించి, విమోచించి ఏర్పరచుకున్నాడు. మనలను రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. కాబట్టి ఆ గతించిన కాలమే చాలు. ఇప్పుడు మనము ప్రభు కొరకు జీవించాలి. కాబట్టి దేవుని ఇష్టము, సొంత ఇష్టము, ఈ రెండు మనము చూస్తున్నాము. కానీ ఉదయకాలపు వేళ మనము ప్రభువు యొక్క తలంపులు ఎటువంటివి, ప్రభువు యొక్క తలంపులు ఎటువంటివి? ప్రభువు యొక్క తలంపులు అంటే ప్రభువు యొక్క మనస్సులో ఉన్న ఆలోచనలే. ప్రభువు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన మాటలే ప్రభువు యొక్క తలంపులు. ఒక 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 139వ కీర్తన, 139వ కీర్తన, 139వ కీర్తన 17వ వచనములో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఒకటి, ప్రభు తలంపులు ప్రియమైనవి. ప్రియమైనవి అంటే ఇష్టమైనవి.
సాధారణముగా లోక సంబంధమైన వార్తలకు చెవి ఎక్కువ ఇస్తాము. రాజకీయ సంబంధమైన వార్తలకు చెవి ఎక్కువగా ఇస్తాము. ఎక్కడైనా కొట్లాట జరుగుతుంది అంటే ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుకొని వస్తాము. లోక సంబంధమైన వార్తల కంటే, రాజకీయ సంబంధమైన వార్తల కంటే ఎక్కడో గలాట కొట్లాట జరుగుతున్న ఆ సందర్భాలు, ఆ సన్నివేశాలు వినే దానికంటే మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి క్షేమము కలిగించేవి, ప్రయోజనము కలిగించేవి ప్రభువు యొక్క మాటల విషయమై మనము ఆశ పెట్టుకొని ఉండాలి. ప్రభువు తలంపులు ఇష్టమైనవి, అంటే ప్రభువు యొక్క మాటలు చాలా చాలా ఇష్టమైనవి. 19వ కీర్తన చూడండి. 19వ కీర్తన 10వ వచనములో, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. అలాగే 119వ కీర్తనకు రండి. 119వ కీర్తన 119వ కీర్తన 127వ వచనము. బంగారు కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి, నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. ఈ 2 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని మాటలు, దేవుని ధర్మశాస్త్రము, దేవుని న్యాయ విధులు అనగా అందులో వ్రాయబడి ఉన్న దేవుని యొక్క మాటలు ఎంత విలువైనవి, ఎంత శ్రేష్టమైనవి అంటే, లోకములో బంగారము ఉన్నది, బంగారు కంటే మేలిమి బంగారు ఉన్నది, వాటిని మించి అపరంజి ఉన్నది. అంటే బంగారు కానీ, మేలిమి బంగారు కానీ, అపరంజి కానీ ఇవి లోకములో విలువైనవి, ఘనతను తీసుకొని వచ్చేవి. వాటిని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. బంగారము ధర కొంచెము తగ్గితే ఏం చేస్తారు? డబ్బును సమకూర్చుకుంటారు. అవసరమైతే వేరొక చోట అప్పును తీసుకొని వచ్చి ఆ బంగారం ఏం చేస్తారు? కొని పెట్టుకుంటారు.